Daisy Jail Farm Park, first one of its kind in India, now in Hyderabad. 50% discount on Magic Pass. ఏపీ ఎన్నికలలో అన్ని పార్టీలు దాదాపు అభ్యర్థులను ప్రకటించేశాయి. కూటమిలో భాగంగా 144 అసెంబ్లీ 17 పార్లమెంటు స్థానాలలో టీడీపీ పోటీ చేస్తుంది. అయితే తాజాగా పలు చోట్ల అభ్యర్థుల మార్పు చేర్పులు జరగనున్నాయా? ఇందుకోసం టీడీపీ అధినేత చంద్రబాబు సర్వేలు చేస్తున్నారా? ఇంతకీ ఏ స్థానాలలో అభ్యర్థులు మారబోతున్నారు? అభ్యర్థుల మార్పు అంశం నిజమేనా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏపీలో ఎన్నికల వేడి హోరాహోరీగా మారుతుంది. టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీల కూటమి సీట్లను ఇప్పటికే ప్రకటించినా మరోసారి మార్పులు తప్పేలా లేవు. కూటమి పార్టీలలో సీట్ల సర్దుబాటు చేస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. టీడీపీ కొన్ని చోట్ల అభ్యర్థులను మార్పు చేర్పులు చేస్తుందంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ మేరకు టీడీపీ అభ్యర్థుల మార్పు చేర్పులపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు కసరత్తు చేస్తున్నారట. బీజేపీతో సీట్ల సర్దుబాటు, అంతర్గత మార్పులపైన చంద్రబాబు చర్చలు జరుపుతున్నట్లుగా టాక్ నడుస్తోంది. పలు అసెంబ్లీ స్థానాలలో అభ్యర్థుల మార్పులు చేర్పులు ఉండనున్నాయట. పొత్తులో భాగంగా నరసాపురం లోక్సభను బీజేపీ తీసుకుంది. అయితే ఆ పార్టీ ఇప్పటికే అభ్యర్థిగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మను ప్రకటించింది. దీంతో ఛాన్స్ లేకపోవడంతో ఉండి సీటును రఘురామకు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయానికి వచ్చినట్టుగా చెబుతున్నారు. ఇప్పటికే అక్కడ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజును చంద్రబాబు అభ్యర్థిగా ప్రకటించారు. ఎంపీ రఘురామకు ఉండి సీటు ఇస్తారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మంతెన రామరాజు వర్గీయులు చంద్రబాబు ముందే ఆందోళనకు దిగారు. దీన్ని చంద్రబాబు ఎలా మేనేజ్ చేస్తారో చూడాలి. ఇక పొత్తులో భాగంగా బీజేపీకి అనపర్తి సీటు వెళ్లింది. దీంతో శివకృష్ణరాజును అభ్యర్థిగా ప్రకటించింది బీజేపీ. అయితే అనపర్తి టీడీపీ ఇన్ఛార్జ్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక పురంధేశ్వరితో కూడా భేటీ అయ్యారు. దీంతో ఆ సీటును టీడీపీకి అప్పగించి మరో సీటును తీసుకోవాలని బీజేపీ ఆలోచిస్తున్నట్టుగా సమాచారం. విజయనగరం జిల్లాలోని కురుపాం నియోజకవర్గంలో పార్టీ ప్రకటించిన అభ్యర్థి తోయక జగదీశ్వరి మార్పు ఖాయమని ప్రచారం జరుగుతోంది. కురుపాం నుంచి వైసీపీ అభ్యర్థిగా మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి పోటీలో ఉన్నారు. 2 సార్లు వరుసగా గెలిచిన పుష్పశ్రీవాణి 3వసారి గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో అక్కడ అభ్యర్థి మార్పు ఖాయంగా కనిపిస్తోంది. పుష్పశ్రీవాణిని ఢీకొట్టాలంటే బలమైన అభ్యర్థిని దింపాలని డిసైడ్ అయినట్లుగా పార్టీలో చర్చ సాగుతోంది. ఈ క్రమంలోనే కురుపాం రాజుల కుటుంబాన్ని బరిలోకి దింపాలనే యోచనలో ఉన్న చంద్రబాబు తాజాగా ప్రదీప్ దేవ్ కుమారుడు వీరేశ చంద్రదేవ్ పేరును పరిశీలిస్తున్నట్టుగా సమాచారం. తిరువూరు, పాతపట్నం, అనంతపురంలో 2 సీట్ల విషయంలో చంద్రబాబు సర్వే చేస్తున్నట్లు సమాచారం. కురుపాంతో పాటుగా అనంతపురం, గోదావరి, గుంటూరు జిల్లాలలో దాదాపు 10 మంది వరకు అభ్యర్థుల మార్పు ఉంటుందని పార్టీలో చర్చ సాగుతోంది. మొత్తంగా చంద్రబాబు తన పార్టీ అభ్యర్థుల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఎన్నికల సమయంలో రాజకీయంగా ఆసక్తిని పెంచుతుంది. అటు చంద్రబాబు తాజా నిర్ణయాలపైన అభ్యర్థులలో టెన్షన్ పెరుగుతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.